అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. ఫ్రెండ్ను చంపారు ఓ ఇద్దరు యువకులు. అబ్దుల్లాని బండరాలతో కొట్టి హతమార్చారు కార్తిక్ మరియు గౌస్. తాడిపత్రికి చెందినటువంటి ధూదేకుల అబ్దుల్లా, గౌస్, కార్తిక్ ముగ్గురు మంచి స్నేహితులు. అయితే బైక్ కీ విషయంలో ముగ్గురు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తారాస్థాయికి వెళ్ళింది. కీస్ కింద పడేశాడంటూ గౌస్, కార్తిక్, అబ్దుల్లా మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అయితే వాగ్వాదంలో ఆవేశంతో అబ్దుల్లాని బండరాళ్లతో కొట్టి చంపారు కార్తిక్ మరియు గౌస్. తీవ్రంగా రక్తస్రావం కూడా అయింది. స్పాట్లోనే అబ్దుల్లా చనిపోయాడు. ఇద్దరు నిందితులు గౌస్ అండ్ కార్తిక్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మనం చూస్తున్న విజువల్స్లో అబ్దుల్లా ఆయనే ఒక బైక్ కీ విషయంలో గొడవ జరిగిందట. అబ్దుల్లా కీస్ కింద పడేశారని చెప్పి కార్తిక్, గౌస్ ఇద్దరు కలిసి అబ్దుల్లాని బండరాళ్లతో కొట్టి హతమార్చారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక బైక్ కీ విషయంలో అర్ధరాత్రి సమయంలో జరిగిన గొడవ ఇంతటి తారాస్థాయికి వెళ్ళింది. ఏకంగా అబ్దుల్లాని హతమార్చే పరిస్థితి వరకు దారితీసింది. ముగ్గురు మంచి స్నేహితులు, ముగ్గురు ఒకే బైక్ పై వచ్చారు. ఎక్కడ చూసినా వాళ్ళ ముగ్గురు ఒక కామన్ మంచి రిలేషన్షిప్ ఉన్న ఫ్రెండ్స్లా కనబడేవారు. మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. కానీ ఒక చిన్న సమస్య, బహుశా వాళ్ళ ముగ్గురు కూడా మధ్యమత్తులో ఉండాలి. ఆ సమస్య అంత తీవ్ర రూపం దాల్చడానికి, కొట్టడానికి, హతమార్చడానికి కారణం మధ్యమత్తు లేదా ఇతర మత్తే కారణమై ఉండాలి. రాత్రి సమయంలో జరిగిన ఘటన కాబట్టి మేబీ వాళ్ళు మద్యం సేవించి ఉంటారు అనుమానం కూడా కలుగుతోంది. అయితే గౌస్ అండ్ కార్తిక్ని ప్రస్తుతానికి పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాని బండరాళ్లతో కొట్టి రక్తపు మడుగులో పడేసి అక్కడి నుంచి వాళ్ళు పరారైనట్టు తెలుస్తుంది. మా ప్రతినిధి చెల్లనాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఏం జరిగింది అసలు? ముగ్గురు మంచి స్నేహితులు ఒక బండి కీ విషయంలో ఇంతటి తారాస్థాయికి వరకు వెళ్ళడము, బండరాళ్లతో ఒక వ్యక్తిని కొట్టి చంపే వరకు వెళ్ళడము, అప్డేట్స్ ఏంటి ఈ కేసులో? అసలు కార్తిక్ అండ్ గౌస్ అబ్దుల్లాని హతమార్చడానికి కేవలం ఈ కీస్ బైక్ కీ కింద పడేసారనే కారణమేనా? మనస్ ఏదైతే ఉందో ఈ ముగ్గురు స్నేహితుల మధ్య ఏదో వీరు శత్రువుల మధ్య జరగడమో, లాంటి గతంలో ఏదైనా తగాదాలు ఉండి జరగడమో కాదు. ముఖ్యంగా కలిసిమెలిసి నిత్యం కలిసిమెలిసి తిరిగేటటువంటి ముగ్గురు స్నేహితుల మధ్య ఒక చిన్నపాటి అంశం, బైక్ కీస్ కింద పడేసినటువంటి అంశం మీద వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యంలో ఇంకా మరి మధ్య మత్తులో ఉన్నారు ఏమో తెలియదు. కానీ కాకపోతే ఏకంగా ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళడం అనేది అసలు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అయితే వీరందరూ అనునిత్యం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదైతే ఇప్పుడు మృతుడు అబ్దుల్తో సహా వీరందరూ కూడా స్నేహితులు. గౌస్, కార్తిక్ వీళ్ళంతా కూడా స్నేహితులు, కలిసిమెలిసి తిరగడం, అనేక ఏదైనా ఫంక్షన్స్ అన్నా లాంటి ఇక్కడికి వెళ్ళాలన్నా కలిసి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు నిన్న రాత్రి జరిగినటువంటి చిన్నపాటి గొడవ అది ఏకంగా ఒకరి ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటనగా ఇక్కడ తాడిపత్రి ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇటువంటి చిన్న చిన్న వాటికే ఏకంగా ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళడం ఏంటని పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే ఉందో రాత్రి లేట్ అవర్స్ లో కూడా ఇళ్లకు వెళ్లకుండా బయట ఉండడం, ఇటువంటి అనేక కారణాల వల్ల ఇటువంటి క్షణికావేశం చాలా జరుగుతున్నాయని పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మన మొత్తం మీద ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగినటువంటి స్నేహితుల మధ్య జరిగినటువంటి సంఘటనలో ఒకరి ప్రాణాలు, అబ్దుల్లా ఒకటే కుమారుడు, ఆయన ఆ కుటుంబానికి కూడా ఏదో చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం, ఆ కుటుంబం అయితే ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి అదుపులో ఉంటున్నారు. అయితే ఇటువంటి సంఘటనలు, ఎందుకంటే ఇటీవల కాలంలో అనంతపురం నగరంలో ఒక విద్యార్థిని బస్టాండ్ సమీపంలోనే హత్య చేయడం, మరి ఇటువంటివి అనేక పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక క్షణిక మంచి స్నేహితులు కాస్త ఒక స్నేహితులపై ఇంత దారుణంగా దాడి చేసి హతమార్చే వరకు వచ్చిందంటే మత్తులో ఉన్నారా? ఇది రాత్రి సమయంలో చాలా మంది పోలీసులు చెప్తున్నది కూడా అదే. రాత్రి సమయంలో లేట్ గా మీ పిల్లలు ఇంటికి వస్తే మీరు గమనించండి, ఎందుకంటే మధ్య మత్తులో ఉంటున్నారా. అలాంటి ఈ మధ్య కాలంలో కొకైన్, ఇంకా ముఖ్యంగా ఈ గాంజా కూడా బాగా ప్రభావితం చూపుతుంది. కాబట్టి ఇటువంటి వాటి మీద ముఖ్యంగా తల్లిదండ్రులు వారి మీద నిఘా ఉంచాలని చెప్పి పోలీసులు కోరుతున్నటువంటి నేపథ్యంలో వీరు మధ్య మత్తులు లేకపోతే అంత, ఎందుకంటే స్నేహితులు ఒకరికొకరు బాగా కలిసిమెలిసి తిరిగే వాళ్ళు, ఒకరికొకరు అర్థం చేసుకున్న వాళ్ళు, కాబట్టి ఆ మద్యం మత్తు లేకపోతే ఇతర మత్తు పదార్థాలకు అలవాటు లేకపోయి ఉంటే మాత్రం ఇంత దూరం వెళ్ళి ఉండదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాకపోతే మాత్రం పూర్తి సమాచారం అయితే పోలీసుల ఇంట్రాగేషన్ లోనే బయటకు రావాల్సి ఉంది. అయితే ఒక నిండు ప్రాణం అయితే కోల్పోయినటువంటి పరిస్థితి. ఇది క్షణికావేశం, ఎందుకంటే చిన్న పిల్లలు ఉడుకు రక్తం, ఒక మాట పెరిగి స్నేహితుల మధ్యనే ఇటువంటి కంట్రోల్ లేకపోతే రేపొద్దున ఇంకా బయట వ్యక్తులు లేదంటే తల్లిదండ్రులు లాంటి బంధువులు ఎవరి మీద కూడా వీళ్ళు వెళ్లే పరిస్థితి ఉంటుంది కదా అనేసి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
వినిపిస్తున్నటువంటి నేపథ్యం. మరి మొత్తం మీద అయితే మాత్రం ఈ అబ్దుల్లా ప్రాణాలు ఎవరు తెచ్చి ఇవ్వలేరు, కానీ ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు పిల్లల తల్లిదండ్రులు. పోలీసు విచారణలు ఏం చెప్తున్నారు? కార్తిక్ అండ్ గౌస్ తన ఫ్రెండ్ ని ఇంత దారుణంగా హతమార్చిన విషయం పైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంటే కార్తిక్ గౌస్ చెప్తున్న మాట ఏంటి? ఇప్పటి వరకైతే ఇంకా పోలీసులు ఏమి అనేది వాళ్ళు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా అయితే మాత్రం ప్రాథమిక నిర్ధారణకైతే మాత్రం ఈ బైక్ గొడవ కాస్త ఏకంగా ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళింది అని చెప్పేసి ప్రాథమికంగా ఒక పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. మనసు అయితే పూర్తి ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే గతంలో ఏమైనా వీరి మధ్య ఇంకా ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకుంటే డబ్బుకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా, ఇటువంటివన్నిటినీ కూడా పూర్తి పోలీసుల ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఒక నిండు ప్రాణం యువకుడు అందులో ప్రాణాలు కోల్పోవడం అనేది తల్లిదండ్రులతో పాటు ముఖ్యంగా నగరంలో కూడా పూర్తి ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ నాయుడు. సో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ముగ్గురు మంచి స్నేహితులు కార్తీక్, గౌస్ అండ్ అబ్దుల్లా ఉదయం నుంచి వరకు వాళ్ళు ఏం చేస్తారో తెలియక అర్ధరాత్రి సమయంలో సీసీటీవీ విజువల్ కనబడుతుంది ఇక్కడ మీకు. అక్కడికి వచ్చి ఆగారు. ఒక బైక్ కీ విషయంలో ముగ్గురు మంచి స్నేహితుల మధ్య ఒక బైక్ కీ అనేది చిచ్చు పెట్టింది. ఆ తర్వాత మత్తులోనే అబ్దుల్లాని బండరాలతో కొట్టి చంపేటువంటి పరిస్థితి వరకు దారితీసింది. అయితే అబ్దుల్లా తన చేతిలో కీ హోల్డ్ చేశాడు, కీ పడిపోయింది. మరి కావాలని విసిరేసాడా, పడిపోయాడా, అక్కడ ఏం జరిగింది తెలియదు. బట్ కీ పడిపోయింది అబ్దుల్లా చేతిలో నుంచి. అయితే మాట పెరిగింది, ఒకరిపై ఒకరు దూషణలు మొదలు పెట్టుకున్నారు. ఆ తర్వాత కార్తిక్, గౌస్ ఇద్దరు కలిసి తన మరో స్నేహితుడు అబ్దుల్లా పైన బండరాళ్లతో చాలా దారుణంగా కొట్టి నడి రోడ్డు పైనే హతమార్చారు. అంటే ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తే అర్థమవుతోంది. మత్తులో డెఫినెట్గా ఉండడం మూలంగానే ఇంతటి వరకు పరిస్థితి దారితీస్తుంది అనేది పోలీసులు లేదా స్థానికంగా ప్రజలు అనుకుంటున్న మాట. గంజాయి మత్తే కానీ మద్యం మత్తే కానీ ఇక్కడి వరకు దారితీస్తుంది. తనతో పాటుగా పొద్దస్తమానం తిరిగే వ్యక్తి, మంచి స్నేహితులుగా ఉన్న వ్యక్తులు, ఒకే బైక్ పైన వెళ్ళిన వ్యక్తులు చివరి ఆఖరణ తన ఫ్రెండ్నే చంపే పరిస్థితి వరకు దారితీస్తుందనంటే చాలా దారుణ ఘటనగా దీన్ని అనంతపురం, తాడిపత్రి ప్రాంతాల్లో భావిస్తూ ఉన్నారు. సో పోలీసులు ఇప్పుడు కార్తిక్ మరియు గౌస్ అరెస్ట్ చేశారు. సో ఇక్కడ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో వీళ్ళని ఇంత దారుణంగా అబ్దుల్లాని హతమార్చడానికి ప్రేరేపించింది ఏంటి? సో వీళ్ళు ఎలా శిక్షించాలి? కార్తిక్ మరియు గౌస్ వీళ్ళంతా కూడా ఒకే ఏజ్ గ్రూప్, 20, 21, 25 ఆ బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళే. ఓ ఉడుకు రక్తం ఉన్న యువకులు మధ్యమత్తులో ఇంత దారుణంగా కీ పడేసుకోవడం, కీ గురించి గొడవ రావడం, తనలో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ని హతమార్చే వరకు దారితీస్తుందనంటే వీళ్ళ ఆలోచన తీరులా ఉంది. వీళ్ళ సొసైటీలో ఎంత దుర్మార్గంగా ఫర్దర్గా మారే అవకాశం అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి? వీళ్ళని ఈ రకంగా ప్రేరేపించింది ఏంటి? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. గుంపున్నారంట ఈ పిల్లోని బండి ఒక 40 మంది నడుచుకుంటేనే ఆడ గుంపున్నారంట ఈ పిల్లోని బండి ఒక 40 మంది నడుచుకుంటేనే ఆడ గుంపున్నారంట ఈ పిల్లోని బండి ఒక 40 మంది